వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎవ్రీ ఎపిసోడ్లో డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ హెల్తీగా టేస్టీగా రెసిపీస్ చేస్తుంటాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో అలాగే కొత్త డిఫరెంట్ థీమ్తో న్యూట్రిషనల్ వాల్యూస్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇవాళ థీమ్ ఏంటి అండ్ రెసిపీస్ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి సీలియాక్ డిసీజ్ గురించి. సో సీలియాక్ డిసీజ్ అంటే? సీలియాక్ డిసీజ్ అంటే మనకు కోలన్ ఇంకా రెక్టంలో ఇన్ఫ్లమేషన్స్ అంటే వాపులు ఎక్కువగా అవ్వడం కానీ లేదంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవ్వడం అండ్ దాంతోపాటు క్రోనిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనేది ఉంటుంది. క్రోనిక్ అంటే మనకు ఎక్కువ కాలంగా బవల్ మూమెంట్స్ సరిగా లేకపోవడం కానీ లేదంటే ఇరిటేషన్, గ్యాస్ట్రైటిస్ ఎక్కువగా ఉండడం. సో కంప్లీట్గా ఇది వచ్చేసి మనకు డైజెషన్, కాన్స్టిపేషన్, డయోరియా. సో ఇది ఉన్నప్పుడు అపిటైట్ అనేది తక్కువగా ఉంటుంది, ఆకలి తక్కువగా ఉంటుంది, వెయిట్ లాస్ అవుతారు, హెయిర్ లాస్ ఉంటుంది అండ్ దీనివల్ల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో నిజంగానే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది యాక్చువల్గా ఈ డిసీజ్ నువ్వు చెప్పిన దాన్ని బట్టి. సో ఇటువంటి వాటికి ఎటువంటి రెసిపీస్ తీసుకుంటే మనము క్యూర్ చేసుకోవచ్చా, మేనేజ్ చేసుకోవచ్చా, లేకపోతే కొంచెం రిలీఫ్గా ఉంటుందా ఏంటి? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము ఏదైనా సరే సాఫ్ట్ కన్సిస్టెన్సీలోనే తీసుకోవాలి, ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు. అండ్ దాంతోపాటు వీట్ ఫ్రీ ఉన్న ఫుడ్ తీసుకోవాలంటే గ్లూటెన్ ఫ్రీ డైట్. వీట్ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోకుండా ఉండాలి అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి, ఎందుకంటే ఫైబర్ డైజెస్ట్ అవ్వడానికి మనకు చాలా టైం పడుతుంది బాడీలో. సో ఏదైనా సరే కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు తీసుకోవాలి అండ్ మెయిన్గా గ్లూటెన్ ఫ్రీ తీసుకుంటే మటుకు ఇంకా కొంచెం ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి కినోవా ప్యాటీస్. కినోవా ప్యాటీస్ నిజంగానే కినోవా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ మధ్య ఎక్కువ మంది వాడుతూ ఉన్నారు. బట్ డిఫరెంట్గా ఎలా వాడాలి అండ్ ఎటువంటి కాంబినేషన్స్ యూస్ చేసి మరి కాస్త హెల్తీగా న్యూట్రిషనల్ వాల్యూస్ పెంచేలాగా ఉండాలో మాత్రం మన షో చూడాల్సిందే. సో చూద్దామా మరి ఎలా ఉంటుంది ఏంటి కినోవా ప్యాటీస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో వెజిటబుల్స్ అంటే పీస్ తీసుకోవచ్చు అండ్ క్యారెట్ కూడా. ఎస్, కొంచెం బైండింగ్ ప్యాటీస్ కాబట్టి బైండింగ్ కోసం ఆలుగడ్డ తీసుకోవచ్చు. సో మరి షుగర్స్ కాదా అది? యా, సో దీనివల్ల మనకు షుగర్స్ అనేవి రేస్ అవుతాయి. సో దానికి మనము ఆల్టర్నేట్గా రాగి ఇంకా కీన్వా రెండు తెచ్చాం. సో ఇవి రెండు కూడా మనకు షుగర్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో మనకు గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్స్ని ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే షుగర్స్ని కూడా కంట్రోల్లో పెడుతుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్, అలాగే ఒక స్పూన్. సో కీన్వాని మనం ఆల్రెడీ బాయిల్ చేసేసాము. సో ఫస్ట్ కొంచెం కీన్వా, అండ్ అలాగే కొంచెం రాగి పిండి కూడా. ఇందులోనే కొంచెం ఆనియన్స్, కొంచెం క్యారెట్. సో ఇవి ప్యాటీస్ కాబట్టి స్నాక్స్, సో ఈవినింగ్ టైం తీసుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా ఇటువంటి హెవీ తీసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి మనం ఎక్కువగా సెమీ సాలిడ్ అంటే జావాస్ లాగా కానీ లేదంటే స్మూతీస్ లాగా కానీ ప్రిఫర్ చేయడం బెటర్. అండ్ ఇది వచ్చేసి మనము అరౌండ్ 10:30 టైంలో అలా ప్రిఫర్ చేయాలి. అలాగే కొంచెం బఠానీ, అండ్ వెల్లుల్లి కూడా. సో ఎవరికైతే ఎక్కువగా ఇరిటేషన్ ఉంటుందో అండ్ అలాగే బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందో వాళ్ళు కొంచెం దీన్ని స్టాప్ చేయొచ్చు. రిమైనింగ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు, బికాజ్ ఇందులో మనకు యాంటీవైరల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి జస్ట్ టేస్ట్కి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని ఆలు కూడా వేసుకోవచ్చు. సో ఆలు కూడా వేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేస్తామా, లేకపోతే ఆలుతో సరిపోతుంది? సో ఇది కన్సిస్టెన్సీ చూసి మనం వాటర్ యాడ్ చేసుకోవాలో లేదో చూద్దాం. ఓకే, సో ఆల్రెడీ బాయిల్ చేసిన ఆలు, సో సీలియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఎస్పెషల్లీ కోలన్ రెక్టమ్కి సంబంధించిన స్టూల్స్ పాస్ చేసేటప్పుడు కొంచెం డిఫికల్ట్గా, పెయిన్ఫుల్గా ఏమైనా? యా, స్టూల్స్ పాస్ చేసేటప్పుడు డిఫికల్ట్గా ఉంటుంది. పైగా వాళ్ళ స్టూల్ పాసేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, అంటే డిఫరెంట్ కలర్ రావడం కానీ డిఫరెంట్ స్మెల్ రావడం కానీ. అండ్ కాన్స్టిపేషన్ ఫ్రీక్వెంట్గా ఉంటుంది. ఫుడ్ డైజెస్ట్ అనేది త్వరగా అవ్వదు. మార్నింగ్ అప్పుడెప్పుడో తిన్న ఫుడ్ కూడా ఆఫ్టర్నూన్కి కూడా వాళ్ళకి అదే ఫుడ్ తేపులుగా రావడం కానీ లేదంటే ఫ్రీక్వెంట్గా పుల్లగా తేపులు రావడము అండ్ లిక్విడ్ తాగినా సరే వాళ్ళకి ఫుల్నెస్గా అనిపించడం, వెయిట్ లాస్ అయిపోవడం, అంటే ఏ డైట్ ఫాలో అవ్వకుండానే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండానే వెయిట్ లాస్ అవుతూ ఉండడం, టైర్డ్నెస్ త్వరగా రావడం, బ్యాక్ పెయిన్ రావడం. సో ఇవన్నీ కూడా వీటికి సిమ్టమ్స్.
సో మనం ఆలు వచ్చేసి ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా కూడా పనిచేస్తుంది కాబట్టి ఇది కూడా వాళ్ళకి ఇచ్చేసేయచ్చు, ఓకే. ఎవరైతే ఎక్కువగా టైర్డ్గా ఉంటారో. సో ఇది ఇంప్రూవ్ అయ్యే కండిషనా, లేకపోతే మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి? సో స్టేజ్ 1లో ఉన్నప్పుడు మనము ఈజీగా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. స్టేజ్ 2 కూడా క్రాస్ అయ్యింది అంటే చాలా టైం పడుతుంది, మినిమం 6 months to 1 year టైం పడుతుంది, దట్టు విత్ స్ట్రిక్ట్ డైట్ అండ్ అలాగే మెడికేషన్స్ వల్ల. ఆ తర్వాత ఉన్న వాళ్ళకి మేబీ అది లైఫ్ లాంగ్ ఉంటుంది, కాకపోతే వాటిని కంట్రోల్ చేయొచ్చు. సో మనకు తెలిసి సరిపోతుంది, వాటర్ కూడా అక్కర్లేదు. యా అవును. మీరు ప్యాన్ హీట్ చేసేయండి, ఇది కలిపేసి ప్యాటీస్లా చేసేసుకోండి. సో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. సో అందులోకి ఆయిల్ అక్కర్లేదా? అవసరం లేదు. ఇందులో ఫైనలీ స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే. సో ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేసాం. అవును. సో వీళ్ళకి స్పైసెస్ కూడా మనం ఎక్కువగా ఇవ్వకూడదు అనమాట. ఏదన్నా సరే కొంచెం బ్లాండ్గానే ప్లాన్ చేస్తూ ఉండాలి. సో మనకు ఆ కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది అనమాట ఆల్మోస్ట్. సో కొంచెం ఆయిల్ రాసేసుకొని ప్యాటీస్లో చేసేసుకో. ఓకే. సో అప్పుడప్పుడు ఇలా హెల్దీగా స్నాక్స్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్నాక్స్ అనగానే అందరూ అన్హెల్దీ జంక్ ఫుడ్ అనుకుంటారు. అవును. సో ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు చాలా మంది. డిఫరెంట్గా చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా కెఫిన్ ప్రోడక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోకూడదు వాళ్ళ డైట్లో. ఓకే. సో స్నాక్స్ టైంలో ఇది హ్యాపీగా ప్రిఫర్ చేసేయచ్చు. అండ్ అలాగే చాలామందికి స్నాక్స్ టైంలో కొంచెం బిస్కెట్స్ తినడం అలవాటు ఉంటుంది. బట్ బిస్కెట్స్ అన్నీ కూడా మైదా అండ్ అలాగే ఆల్మోస్ట్ వీట్ కలిపేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలా ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు. లైక్ గ్రీన్ టీ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు కాబట్టి గ్రీన్ టీస్తో పాటు 2 ప్యాటీస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్. కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంది. సో ఎక్కువగా ఏంటి మనం అంటే స్కిల్స్ ఏం అక్కర్లేదు యాక్చువల్గా. పర్ఫెక్ట్గా అన్ని యాడ్ ఆన్ చేసుకొని కలుపుకొని దాని మీద ప్యాన్ మీద వేడి చేసుకుంటే సరిపోతుంది. వీళ్ళకి ఎట్లాగో అపిటైట్ కూడా ఉండదు కాబట్టి ఇచ్చే ఇంగ్రీడియంట్స్లోనే మనము చాలా ఇంగ్రీడియంట్స్ ఇచ్చే రెసిపీలోనే చాలా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తూ ఉండాలి. సో దట్ వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ కూడా అందుతాయి. ఎక్కడ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కాకుండా ప్రతి ఒక్కటి మనం బ్యాలెన్స్ చేస్తూ ఇవ్వాలన్నమాట. అవును. సో ముఖ్యంగా డైజెషన్ ఇష్యూకి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది అంటే ఫుడ్ అబ్జర్వ్ చేసుకోవడం కూడా చాలా టైం పడుతుంది. సో మనకు రిమైనింగ్ వైటమిన్స్ మినరల్స్ కూడా లాస్ అవుతూ ఉంటుంది గ్రాడ్యువల్గా. కాబట్టి ఇలా మనము అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయాలి. సో ఆయిల్ వేద్దాం. ఓకే పల్లవి, వావ్. సో చక్కగా ప్యాటీస్ కూడా రెడీ అయిపోయాయి, బ్రౌనిష్ కలర్లో వచ్చాయి. మరి మనం సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. సో మరి రెడీ అయిపోయినట్టేనా? లాస్ట్ కినోవా ప్యాటీస్ రెడీ అయిపోయింది. ఓకే. టేస్టీ టేస్టీ కినోవా ప్యాటీస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కీనువా ప్యాటీస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కీనువా 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీ 1 కప్పు, వెల్లుల్లి కొద్దిగా, పచ్చిమిర్చి కొద్దిగా, ఉడికించిన ఆలు 1. కీనువా ప్యాటీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన కీనువా, రాగిపిండి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, వెల్లుల్లి, తరిగిన పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించిన ఆలు స్మాష్ చేసి వేసుకొని పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడి చేసుకోవాలి.
ఇప్పుడు చేతికి నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న పిండిని చేత్తో ప్యాటీస్లా ఒత్తుకొని ప్యాన్లో వేసి రెండు పక్కల ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కీనువా ప్యాటీస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా టేస్టీగా ఉన్నాయి. సాఫ్ట్నెస్ బాగా తెలుస్తుంది, ఎందుకంటే మనం కినోవా వేసాము అండ్ బంగాళాదుంప వేసాము. కాంబినేషన్ కానీ వెజిటబుల్స్ కానీ చక్కగా జలప్ అయిపోయాయి. ఇలా చాలా హెల్తీగా అండ్ ఈజీ వేలో చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది? సో నాకు చాలా చక్కగా నచ్చింది. ఏదైనా సరే వాళ్ళకి కొంచెం కన్సిస్టెన్సీ వచ్చేసి సాఫ్ట్గా ఉండాలి అండ్ అలాగే లెస్ స్పైస్తో ఉండాలి. సో ఈ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. పర్ఫెక్ట్. సో నిజంగా అంటే కొంచెం డిప్రెషన్ కూడా లోన్ అవుతూ ఉంటారు ఇలాంటి డిసీజెస్ వచ్చిన వాళ్ళు. వాళ్ళన్నింటికి ఫుడ్ కూడా ఒక మూడ్ ఎలివేటర్ లాగా పనిచేస్తుంది, కొంచెం కామ్నెస్ని సూదింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గ్లూటెన్ ఫ్రీ పరాటా. ఓకే. సో గ్లూటెన్ ఫ్రీ అంటే గోధుమ పిండి వాడవు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకొస్తున్నావు అంటే చూద్దాం ఎటువంటి కాంబినేషన్ యూస్ చేస్తావేంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో గ్లూటెన్ ఫ్రీ అన్నాం కాబట్టి శనగపిండితో చేస్తున్నాం అండ్ అది ఇంకొక పిండి ఏదో, ఇది జొన్నపిండి. జొన్నపిండి, ఫైన్. ఇంకా మిగతావన్నీ మనం ఆల్రెడీ తెలిసినవి, కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేస్తాము. అండ్ అదేంటి పొటాటో లాగా అది స్వీట్ పొటాటో. ఓకే. సో చిలకడ దుంప ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చి. అవును, పర్ఫెక్ట్. సో యూజువల్గా ఆలు పరాటాస్ చేసుకుంటుంటాము, ఇప్పుడు చిలకడ దుంప పరాటాస్ చేసుకుంటున్నాము. అవును. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్లో అలాగే స్పూన్. సో ఫస్ట్ కొంచెం జొన్నపిండి, అలాగే కొంచెం శనగపిండి కూడా. దీంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం క్యాబేజ్, క్యారెట్, కొంచెం పచ్చిమిర్చి. సో అపిటైట్ లేదు, ఉండదు వీళ్ళకి, చాలా వరకు ఆకలి అనిపించదు అన్న వాళ్ళకి ఇలా అన్నీ మిక్స్ చేసి ఒకే మీల్లో పెడితే బెటర్ అనుకుంటా. బెటర్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎవ్రీడే ఫుడ్ పిరమిడ్ని మొత్తం మీట్ అవ్వాలి. సో దానికి మనం 5 to 6 మీల్స్ ఇవ్వాలి. బట్ 5 to 6 మీల్స్ వాళ్ళు తినలేరు కాబట్టి ఇచ్చే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్లోనే ఇలా న్యూట్రియన్స్ అన్నీ కల్పిస్తే సెట్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం టమాటో, ఆనియన్స్ కూడా, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసి ముందు ఇవన్నీ కలిపేసుకుందాం. ఆ తర్వాత స్వీట్ పొటాటో యాడ్ చేద్దాం. సో లాస్ట్లో స్వీట్ పొటాటో యాడ్ చేస్తాం. అవును. సో ఇది ఆల్రెడీ బాయిల్ చేసిన స్వీట్ పొటాటో. సో ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం. కొన్ని వాటర్ కూడా వేసుకున్నాం. సో యూజువల్గా చిలకడ దుంప ఇటువంటి డిసీజెస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా, లేకపోతే ఏంటి, ఎంతమందికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి చిలకడ దుంప? సో చిలకడ దుంపతో ఎవరికి పెద్దగా రెస్ట్రిక్షన్స్ ఉండవు, బట్ డయాబెటిక్ పీపుల్ దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు అని చెప్తారు. అది కూడా నార్మల్గా బాయిల్ చేసి తీసుకోవచ్చు, బట్ మళ్ళీ దాన్ని కుక్ చేస్తే కనుక అందులో ఉండే ఫైబర్ లాస్ అవుతుంది అని చెప్తారు మోస్ట్లీ. బట్ స్వీట్ పొటాటో వచ్చేసి అందరూ తీసుకోవచ్చు, బికాజ్ ఇందులో మనకు మినరల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో ఏ టైంలో ప్రిఫర్ చేయొచ్చు చిలకడ దుంప ఒకవేళ అలానే తీసుకోవాలి అంటే? సో ఇది మార్నింగ్ అరౌండ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6:30 లోపు తీసుకోవచ్చు. ఓకే. కొంచెం చక్కగా డవ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఎస్. నాకు తెలిసి ఫిల్లింగ్గా ఉంటుంది. ఒక
ఒకటి తీసుకుంటే సరిపోతుంది అనుకో. యా సరిపోతుంది, ఎందుకంటే స్వీట్ పొటాటోలో మనకు క్యాలరీస్ అనేది ఎలాగో ఎక్కువగా ఉంటుంది అండ్ జోవార్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సో మీరు ప్యాన్ హీట్ చేసేయండి, అంతలోపు నేను ఇది పెట్టేస్తాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం. సో పరోటా కాబట్టి మనకు కొంచెం ఆ థిక్ కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట. ఇలా మనం చిలకడ దుంప కాకుండా ఇంకేమైనా డిఫరెంట్గా మనం అందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చా ఈ గ్లూటెన్ ఫ్రీ పరాటాలు? యా, సో రిమైనింగ్ వెజిటేబుల్స్ ఎవరికైతే నార్మల్గా మనం నాన్ వెజ్ అయినా మిక్స్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఏదైనా గ్రీన్ లీఫీస్తో అయినా మనం చేసుకోవచ్చు. ఓకే, లేదంటే ఇందులోనే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం డిఫర్ అవుతుంది ఎగ్ యాడ్ చేసి. సో దాంతోపాటు ఏదైనా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ యాడ్ చేసి తీసుకో సరిపోతుంది. మంచిగా కలర్ఫుల్గా కూడా వస్తే ఏంటంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో యూజువల్గా ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది సిలియాక్ డిసీజ్ అనేది? సో ఇప్పుడైతే మనకు ఏజ్తో సంబంధం లేకుండా అన్నీ వచ్చేస్తున్నాయి. మోస్ట్లీ అయితే ఎల్డర్లీ వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు లైఫ్ స్టైల్ని బట్టి లేదంటే వాళ్ళు యూస్ చేసే బయట ఫుడ్ ప్రిజర్వేటివ్స్ బట్టి ఎర్లీగానే అంటే 30-35 చాలామందికి వచ్చేస్తుంది. సో ఇది మెయిన్ వచ్చేసి మనము డైట్ మోడిఫికేషన్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. సో పామ్ సైజ్లో మనకు పరాటాస్ అనేవి చేసుకోవాలన్నమాట ఈ కైండ్లో. యా, సో ప్యాన్ కూడా వేడెక్కిపోయింది. చూద్దాము మరి. యా చూసేద్దాం. ఓకే, సో నాకు తెలిసి పర్ఫెక్ట్గా కుక్ అయింది. రెండు వైపులా కాల్ చేసాము చక్కగా. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చక్కగా ఒక్కటి తింటే చాలు, చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సో రెడీ అయిపోయినట్టేనా మరి? యా, లాస్ట్ గ్లూటెన్ ఫ్రీ పరాటా రెడీ. టేస్టీ టేస్టీ గ్లూటెన్ ఫ్రీ పరాటాస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. గ్లూటెన్ ఫ్రీ పరాటాకి కావాల్సిన పదార్థాలు: జొన్నపిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, క్యాబేజీ తురుము 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన చిలకడ దుంప 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. గ్లూటెన్ ఫ్రీ పరాఠా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జొన్నపిండి, శనగపిండి, కొద్దిగా ఉప్పు, పసుపు, క్యాబేజీ తురుము, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన చిలకడ దుంప ముక్కలు వేసి కాస్త నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని చపాతీ పీటపై వేసి పరోటాలా ఒత్తుకొని తవాపై వేసి 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గ్లూటెన్ ఫ్రీ పరాఠా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసిద్దామా? ఓకే. చాలా టేస్టీగా ఉంది. అసలు గోధుమ పిండి కాకుండా మనం శనగపిండి అండ్ జొన్నపిండి యూస్ చేసాం కాబట్టి ఎలా ఉంటుందో అనుకున్నాం, బట్ ఆ కాంబినేషన్ చాలా బాగుంది. అయితే మనం వెజిటబుల్స్ యూస్ చేసాము, అన్నీ పర్ఫెక్ట్గా జల్లప్ అయిపోయాయి, హ్యాపీగా తీసుకొచ్చాను. యా, స్వీట్ పొటాటో ఫ్లేవర్ కూడా చాలా చక్కగా తెలుస్తుంది.
అండ్ జొన్నపిండి నార్మల్గా చాలామంది తీసుకోరు, అండ్ అలాగే శనగపిండి కూడా భయపడతారు, మేబీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. బట్ ఇలాంటి కాంబినేషన్లో మాత్రం చక్కగా యూస్ చేయొచ్చు. నిజంగా రెండు చాలా డిఫరెంట్ రెసిపీస్ యాక్చువల్గా చెప్పాలంటే. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి కినోవా ప్యాటీస్. కినోవాలో మనకు ఫైబర్ అండ్ అలాగే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అండ్ దాంతోపాటు ఈజీగా డైజెస్ట్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్ని కూడా చక్కగా ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఎవరైతే గ్యాస్ట్రైటిస్, తరచుగా యాసిడిటీ అనేది ఉంటుందో వాళ్ళు కూడా కినోవాని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ వెజిటేబుల్స్లో వచ్చేసి క్యారెట్ మనం రెగ్యులర్గా తీసుకుంటే బాడీని డీటాక్స్ చేస్తుంది, అండ్ అలాగే ముఖ్యంగా కోలన్ ఇంకా రెక్టమ్ని కూడా క్లెన్స్ చేస్తుంది. కాన్స్టిపేషన్స్తో తరచుగా బాధపడుతున్న వాళ్ళు వెజీస్ ఫ్రీక్వెంట్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే ఆలులో మనకు సింపుల్ కార్బ్స్ ఉన్నప్పటికీ కూడా మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. ఎవరికైతే అపిటైట్ తక్కువగా ఉండి ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ ఫ్రీక్వెంట్గా టయర్డ్ అవుతూ ఉంటారో వాళ్ళు ఆలుని కూడా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గ్లూటెన్ ఫ్రీ పరాటా. ఇందులో మనం జొన్నపిండి అండ్ అలాగే శనగపిండి యాడ్ చేసాము. రెండు దాంట్లో కూడా మనకు ఫైబర్తో పాటు ప్రోటీన్ అండ్ అలాగే గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. సో షుగర్స్ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది, అండ్ అలాగే షుగర్ ఇంకా బీపీ రెండు కూడా కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ అలాగే ఇందులో యాడ్ చేసిన వెజీస్లో కూడా మనకు ఫైబర్తో పాటు మినరల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీ మెకానిజంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. స్వీట్ పొటాటోలో కూడా క్యాలరీస్తో పాటు మనకు మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే కాపర్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాడీ మెటబాలిక్ సిస్టమ్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ అలాగే డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, సో నిజంగా నాకైతే రెండు రెసిపీస్ టేస్ట్ అయితే భలే నచ్చింది. సో డిఫరెంట్గా ఉన్నాయి అనమాట యాక్చువల్లీ. అండ్ సీలియాక్ డిసీజ్ అన్నా కాబట్టి కొంచెం ఆ డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు, అలాంటి వాళ్ళు కొద్దిగా అది సూదింగ్గా అనిపిస్తుంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.